మానవుడు పుట్టినప్పుడు బతుకే ఒక పోరాటం, అదే చెప్తా, బతుకే ఒక పోరాటం, ఓటమి గెలుపుల పయనం, ఏటికి ఎదురీదడం ప్రకృతి నేర్పిన రహస్యం, రహస్యం ఈ బతుకే ఒక పోరాటం. అంటే ఇక అన్ని పుట్టిన జంతువులకు అన్నిటికీ ఎవడు లేడు. ఆ పక్షులకు, ఆ జంతువులకు, ప్రకృతికి, ఈ చెట్టుకు అవి పోరాడి బతికినాయి. స్ట్రగుల్ ఈజ్ లైఫ్. అది పోరాడి మార్చుకున్నాయి. అలా మార్చుకున్న క్రమం లోపల జరిగింది. లేకుంటే ఎవడన్నా గాలిలో ఎగురుతాడు అనుకున్నావా? లేకుంటే వీళ్ళ చేస్తారు అనుకున్నావా? అట్లా మానవుడానికి ఉంటే ఈ అభివృద్ధి ఉండేది కాదు. కాబట్టి ప్రతిదీ మారుతుంది. ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది. దట్ ఈస్ సూత్రం. ప్రతిదీ మారుతుంది, ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది. ఆ పరిణామ క్రమం అభివృద్ధి క్రమం అయితే టైం అండ్ స్పేస్. ఆ టైం అండ్ స్పేస్. ఆ పొద్దుగల పరమాన్నం, తెల్లారితే పురుగులన్నం. ఆ టైంలో దేన్నైనా లోతుకెళ్ళి చదవాలి. సముద్రం అలని చూసి పొంగిపోయాను, అలా ఆడుకుందామని డై కొట్టాను. కొంత లోతుకెళ్తే ఒక చేపను మింగనా కురుకుతున్న మరో చేపను చూసి ఇదేం అన్యాయం అనుకున్నా. మరింత లోతుకెళ్తే నన్నే మింగే తిమింగలాలను చూసి ఈ భయమైపోయింది, చెమటలు పెట్టాయి. ఏంటి ఆనందం, పైకి పోదాం అనుకున్నాం. అప్పుడు నా అంతరాత్మ చెప్పింది, వరే గద్దర్ మరింత లోతుకెళ్ళి చూడని. నేను పాతాళం వెళ్ళాను. పాతాళంలో ఆనిముత్యాలు నా నెత్తిన కిరీటమై మురిసిపోయినాయి. దేన్ని పైన కాదు, లోతుకెళ్ళి చదువుమని. ఎస్, అది గురించి సమాజం మారుతూ ఉంటుంది, మార్పులు జరుగుతూ ఉంటాయి. మన కంటి ముంగట ఇన్ని మార్పులు జరిగినాయి. ఇప్పుడు ఎవడో మనిషి ఎక్కడ పోతుండో ఆడ కూకుండి ఈడుండి మనం మాట్లాడుకుంటున్నాము. ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు సమాజంలో అది కూడా జరుగుతుంది. అది కూడా ఐవ్స్ అండ్ ఐవ్ నాట్స్ పోతుంది. అది కొన్ని టైం పడుతుంది, వెనుక ముందు అవుతుంది. ఈ కులమతాలు కూడా పోతాయి. గద్దర్ని గుడిలోకి రాని అనేవాడు గర్భగుడిలోకి తీసుకొని పోయి శివుని పాలతో అడిగిపించాడు. అది వస్తుంది అనుకున్నావాను?